కూర్చుని ఆమె గురించి రాసినటువంటి వర్ణించినటువంటి కవిత కాదు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ది న్యూయార్క్ ఇండిపెండెంట్ న్యూస్ పేపర్ లో ఇది ముద్రించినటువంటి మాట. ఆమె వరకు ఆ దేశంలో వారు రాసినటువంటి మాట. కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే ఆమె జీవించిన జీవిత విధానము ఆమె ఎంతో ఉన్నతమైనది. దీనిని బట్టి ఎలెన్ జి వైట్ గారిని మనం నిజముగా ఆమె రాతలు మనకి ఎంతో ఆదర్శాన్ని మనకు కలిగిస్తాయి. మీరు బైబిల్ చదువుతూ అలాగనే ఎలెన్ జి వైట్ గారి పుస్తకాలు దగ్గర పెట్టుకుని మీరు చదవండి. నిజముగా అవి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బాగుగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. కాబట్టి ఎలెన్ జి ఈ ప్రవచనానుసారమైనటువంటి గ్రంథాలు మనం చదువుకోవటము మనకు చాలా ప్రాముఖ్యము. ఆమె అన్ని టెస్టుల్లో పాస్ అయి మరి ఉన్నతముగా మరి నిలవబడింది. ఆమె ఎంతగానో 1915 సంవత్సరం జూలైలో ఆమె ఏమయ్యారు అంటే చనిపోయారు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఆమె రైటింగ్స్ ని మనం ఎప్పటికీ కూడా చక్కగా మన యొక్క పరిశుద్ధ గ్రంథంతో పాటు కోట్ చేస్తూ ఈ వాక్యాన్ని బలంగా ఇతరులకి మనము ప్రకటిస్తూ ఉంటాం. కాబట్టి ఈమె నిజమైన ప్రవక్తని కాదనేది మనకి టెస్ట్ లో ఏమైంది అర్థమైంది. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నన్ను కానీ లేదా రమేష్ గారిని కానీ మీరు సంప్రదించిన దాని ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటము జరుగుతాము. అయితే చివరిగా ఇంకొక రెండు